మనం చూసినట్లయితే కౌశిక్ రెడ్డి యొక్క అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. మేము గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా రకాల కథనాలు, ఆయన చేసినటువంటి బిహేవియర్ వల్ల చాలా రకాల కథనాలు కూడా చేయడం జరిగింది. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాప్రతినిధి అనేటోడు హుందాగా వ్యవహరించాలి. ఈరోజు చిల్లర రౌడీలాగా చిల్లరగా వ్యవహరిస్తా అంటే కుదరదు తెలంగాణలో. ఈరోజు తన ఏదో లీడర్ అయిదామని అనుకోనో, లేకపోతే హైప్ క్రియేట్ చేసుకుందాం అనుకునో, లేకపోతే మీడియా అటెన్షన్ కోసమనో ఇలా చేయడం తగదు అనేటువంటి విషయంలో ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డిని పైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన అవసరమైతే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున మచ్చ వస్తూ ఉన్నది. ఇలాంటి ఆకు రౌడీలు కావచ్చు, చిల్లర రౌడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రవర్తన ఇప్పటికే చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు గవర్నర్ని కించపరిచిండు, స్త్రీలను కించపరుస్తూ ఉన్నాడు, శాసనసభను కించపరిచిండు, శాసనసభలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్త్రీలను కూడా కించపరిచిండు. అనేక రకాల వివాదాలకు కారణమవుతా ఉన్నటువంటి ఈ యొక్క కౌశిక్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కాలోజీ టీవీ పక్షాన మేము చాలా బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు నిజంగా ఒక ద్రోహులు లాంటి. ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు రువినటువంటి ఈ యొక్క తెలంగాణ ద్రోహిని ఈరోజు మనందరం కూడా బహిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది, తెలంగాణ సమాజం అంతా కూడా. అదేవిధంగా ఈరోజు ఇలాంటి వ్యక్తి యొక్క వ్యవహార శైలి వల్ల మీడియా అటెన్షన్ కోసమా లేకపోతే తన మీద ఎలాంటి చర్చ జరగాలనే ఉద్దేశం తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆయన చేస్తున్నటువంటి ప్రవర్తన ఏదైతుందో చాలా జుగుప్సాకరంగా ఉండడం జరిగింది. సో ఇది తెలంగాణ యొక్క రాజకీయాలకు నిజంగా ఇది తీరని మచ్చ కనబడతా ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి, కఠినమైనటువంటి విధంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి అరెస్ట్. ఈ కౌశిక్ రెడ్డిని నిన్న కరీంనగర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన పైన దాదాపు 4 కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. హుజురాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్లో అదుపులోకి, కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాడి యత్నించారంటూ కరీంనగర్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు. 4 కేసులు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు పోలీసులు, ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం తీసుకున్నటువంటి పోలీసులు కౌశిక్ పై అనర్హత వేటుకు స్పీకర్కు ఫిర్యాదు చేశా. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం. సో అర్ధరాత్రి కరీంనగర్లో హైడ్రామా అంటూ కొన్ని చూస్తున్నాం. సో ఇంకా ఈయనను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ, లేదంటే కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళను, ఆకు రౌడీలను, చిల్లర రౌడీలను ఇష్టం వచ్చినట్టు తెలంగాణ సమాజం మీదకి వదిలి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనుకుంటే అది మీకు కూడా తప్పదు. కొన్ని విషయాల్లో ప్రతిఘటన తప్పదు అనే విషయాల్లో ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాళ్ళని మీరు రెచ్చగొట్టి పంపించేది, ఇలాంటి చిల్లర రౌడీలక మీరు టికెట్లు ఇచ్చేది, ఇలాంటి చిల్లర ఆకు రౌడీలక మీరు ఎమ్మెల్సీ ఇచ్చేది, ఇది ఎక్కడి తీరండి నాకు అర్థం కాదు. తెలంగాణలో రాజకీయాలని ఈరోజు సర్వం నాశనం చేస్తుంది ఈ కల్వకుంట్ల కాలకేయులే. ఎస్, నేను బరాబర్ చెప్తా ఉన్నాను. వీళ్ళంతా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలను ఈరోజు మొత్తానికి దిగజార్చే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి తెలంగాణ మీద రుద్దెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హుజురాబాద్ ప్రజలారా, ఇప్పటికైనా కానీ ఇలాంటి వాళ్ళను మీరు మళ్ళీ ఎన్నుకోవద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా భారీ నష్టం జరుగుతూ ఉంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఆది సోమవారంలో 4 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించేందుకు కలెక్టరేట్లో నిర్వహించినటువంటి సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకొని దాడికి యత్నించారని సంజయ్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లయ్య, ఆర్డీఓ మహేశ్వర్, సుడా చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాత్రి 10:40 గంటలకు కరీంనగర్ తీసుకొచ్చారు. ఆయన కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. కరీంనగర్లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పెద్ద ఎత్తున నిరసన దిగిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇగో ఇది
ఆకు రౌడీ సపోర్ట్ చేస్తున్నా ఇంకో చిల్లర ఆకు రౌడీలాగా మనం చెప్పొచ్చు వీళ్ళని కూడా. ఎవరికి కూడా కనీసం వాళ్ళకు కనీసం మినిమం సెన్స్ కూడా ఉండదు, మినిమం రెస్పెక్ట్ కూడా ఉండదు. రాజకీయాల్ని మరింత 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 దిగజారుస్తూ ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఏం ఘనకార్యం చేసినా మీరు ముట్టడిస్తూ ఉన్నారు. ఆకు రౌడీ ఇష్టం వచ్చి బిహేవ్ చేస్తా ఉన్న ఎమ్మెల్యేని కొట్టే ప్రయత్నం చేస్తాడా సదరు ఎమ్మెల్యేని? ఈరోజు ఏమంటా ఉన్నాడు, కేసీఆర్ పెట్టిన భిక్ష అట. కేసీఆర్ పెట్టిన భిక్ష అయితే మిగతా ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాలి? మీరు ఎందుకు అధికారంలోకి ఎందుకు రాలేదు? ఎవరికైతే స్వతహాగా కొంత బలం శక్తి ఉందో వాళ్ళు గెలవగలిగినరు, అంతే తప్ప కేసీఆర్ భిక్ష అని మాట్లాడుతూ ఉన్నావు కదా. అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్యేమైనా అర్థం కావట్లే. వాళ్ళు నిజంగా ఒకవేళ కేసీఆర్ శక్తివంతుడే అయితే ప్రజలను మొత్తం తలవైపు తిప్పుకునే వాడైతే మరి అధికారంలోకి రావాలి కదా. ఎందుకు రాలేకపోయిన అధికారంలోకి కేసీఆర్? ఈ విషయంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఇది చాలా అందుకే గతంలో కూడా 60-70 మంది ఎమ్మెల్యేలు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 నుంచి 70 మంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోలేదా? దాన్ని ఎందుకు కౌశిక్ రెడ్డి అడగడం లేదు? ఇగో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైతే కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, స్పీకర్ ఛాంబర్ ఉంది, వాళ్ళందరూ కూడా ప్రతిఘటిస్తారు. ఒకవేళ ప్రజలు కూడా వాళ్ళు తిరస్కరించే అవకాశం ఉంటుంది. మీరెందుకు అంత ఉరుకులాడుతూ ఉన్నారు? ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. కౌశిక్ రెడ్డి ఏదో అనుకుంటా ఉన్నాడు, ఏమి జరగదా, చిల్లర ఆకు రౌడీ లాంటోడు. వాంగ్మూలం ఇచ్చినటువంటి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు ఖండిస్తున్నట్టు హరీష్ రావు మాట్లాడుతాం. ఎందుకు ఆయన అక్రమ అరెస్టా? అంటే ఎమ్మెల్యేలను కొట్టచ్చు, ఎవరి కొట్టచ్చా? కొడితే మీరు స్వాగతిస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా హరీష్ రావుకైనా కానీ కేటీఆర్కైనా కానీ. ఈయన అరెస్ట్ ఖండిస్తారా? తీసి మీరు పార్టీ సస్పెండ్ చేయాల్సింది పోయి ఇంకా ఖండిస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. మీరు సిగ్గుపడండి. అలాంటి ఎమ్మెల్యేను ఈరోజు మీ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలి మీరంతా. ఎందుకు అంతలా ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు? కొంచెం కూడా సిగ్గు లేకుండా. మనం చూసినట్లయితే కౌశిక్ రెడ్డి యొక్క అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. మేము గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా రకాల కథనాలు, ఆయన చేసినటువంటి బిహేవియర్ వల్ల చాలా రకాల కథనాలు కూడా చేయడం జరిగింది. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాప్రతినిధి అనేటోడు హుందాగా వ్యవహరించాలి. ఈరోజు చిల్లర రౌడీలాగా చిల్లరగా వ్యవహరిస్తా అంటే కుదరదు తెలంగాణలో. ఈరోజు తను ఏదో లీడర్ అయిదామని అనుకోనో, లేకపోతే హైప్ క్రియేట్ చేసుకుందాం అనుకునో, లేకపోతే మీడియా అటెన్షన్ కోసమనో ఇలా చేయడం తగదు అనేటువంటి విషయంలో ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డిని పైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన అవసరమైతే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని.